అందరికీ నమస్కారం. మరి 3 రోజుల గతానికి కూడా ఉప్పాడ ప్రాంతం చాలా మేము భయాక్రాంతులతో ఉంటున్నాం. మరి ఒక గంటకి రోజు కాదు గంటకి పెరుగుతూనే ఉంది. 15 అడుగులు ఎత్తు ఇప్పటికి సముద్రం తీరం పెరిగింది. మరి ఒక బీచ్ రోడ్డుకి మేము నిలవటా కూడా సమస్యత లేకుండా ఉన్నాం. మరి తెర తిరిగి ఊళ్ళ మీదకి వెంబడించింది. కానీ ప్రభుత్వం వారు కూడా వచ్చి మరి వాళ్ళు చేసే సహకారాలు చేస్తూ ఉన్నారు, ధైర్యపరుస్తున్నారు. ఏదైనప్పుడు కూడా ప్రకృతిని ఆపలేం కనుక మరి మేము అందరూ కూడా చాలా భయంకరాత్రులతో ఉంటున్నాం. మరి రేయనగా పగలనగా పిల్లలు చేత పట్టుకొని మరి ఏదో పెరక ప్రాంతాల పంపించాలని అనుకుంటున్నారు. అయితే కొంచెం ఆశపాస్తులు ఉండడం, మరి ఏదో కట్టుకుని బట్టలతో సమీపం మేము విడిచిపెట్టి వెళ్ళలేక మరి కొంచెం ఆలోచిస్తూ ఉన్నాం. అయినప్పుడు కూడా ఈ దినము మరి 28వ తారీఖున మరి బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. మరి ఎంతో ఆదరణగా ప్రభుత్వాలు మాకు సహకరిస్తూనే ఉన్నాయి. మరి అయినప్పుడు కూడా ఇది ప్రతి సంవత్సరం ప్రతి నెల ప్రతి గడికి వస్తూ ఉంది కనుక వస్తున్నారు వెళ్తున్నారు. అయితే మాకు ప్రాణరక్షణతో చాలా ఆందోళనతో ఉన్నాం. అయితే మాకు ఈ ప్రాంతం నుండి మెరక ప్రాంతాలకి మాకు గృహాలు ఇవ్వాలని ఎంతో ఆశిస్తూ మరి నారా చంద్రబాబు నాయుడు గారికి, సీఎం గారికి, మరి పవన్ కళ్యాణ్ గారికి, మరి మా ఎంపీ మామూలుగా ఉదయ్ సీని గారికి, మరి ఇంకా తరపున నాయకులకి మేము మనవి చేసుకుంటూ ఉన్నాం. మరి అయినప్పుడు కూడా మరి నేను ఇప్పుడు కొత్తపట్నం గ్రామం నుండి నేను మాట్లాడుతూ ఉన్నాను. మరి ప్రతి ఒక్క రోజు కూడా కొత్తపట్నం నుండి మాట్లాడుతున్నాను నూకరాజు గారిని. అయితే ఇది